మిత్రులందరికీ శుభ సాయంకాలం. శుభరాత్రి కథలు లేదా మనల్ని మనమే మలుచుకునే మహత్తర కథలు 42వ భాగానికి మీ అందరికీ శుభ స్వాగతం. ఈ రోజు మీరు వినబోతున్న కథ పేరు పరివర్తన. విందాం మరి. కథ పేరు పరివర్తన. ఉదయం నుంచి మా ఇంట్లో పండుగ వాతావరణం నెలకొని ఉంది. మా అత్తగారి మొహంలో మెరుపుకు, వంటింట్లోంచి వస్తున్న వంటకాల సువాసనకు రెండింటికి ఒకటే కారణం. ఆమె స్నేహితురాలు ఈ రోజు ఇంటికి భోజనానికి వస్తున్నారట. ఇల్లంతా అలంకరించబడుతోంది. నిన్న సాయంత్రం మాట్లాడుకుంటున్నప్పుడు ఆమె తన స్నేహితురాలు ఈ రోజు మా ఇంటికి వస్తున్నట్లు చెప్పారు. అందుకని ఆవిడకి బహుమతిగా ఇవ్వడానికి మేము నిన్న సాయంత్రం మార్కెట్కి కూడా వెళ్ళాం. అత్తయ్య గారు తన స్నేహితురాలకి ఒక మంచి ఖరీదైన చీరను కొన్నారు. ఈ రోజు ఆమె మరొక స్థాయిలో ఉన్నట్లుగా అనిపించారు నాకు. అత్తయ్య గారు ఉదయాన్నే ఉత్సాహంగా లేచి నాకంటే ముందే వంటగదిలో ప్రవేశించి చాలా ప్రేమగా, ప్రయాసతో తాను ముందే అనుకున్న వంటకాలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సిద్ధం చేయడం ప్రారంభించారు. ఆమె నిజంగా ఎంతో సంతోషంగా కనపడుతున్నారు. కానీ నేను నా ముఖం మీద నకిలీ చిరునవ్వుతో, బరువెక్కిన హృదయంతో ఆమెకు సహాయం చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మా అమ్మగారి పుట్టినరోజు. నా పెళ్ళయ్యాక మా అమ్మకి ఇది మొదటి పుట్టినరోజు. నేనేమో ఇక్కడున్నాను, నాన్నగారేమో ఆఫీస్ టూర్లో ఉన్నారు, తమ్ముడేమో విదేశాల్లో ఉన్నాడు. పాపం అమ్మతో ఎవ్వరూ లేరు. నేను నా మనస్సును బలపరుచుకుని ఎలాగైనా అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని నిన్న సాయంత్రమే నిర్ణయించుకున్నాను. అదే నేను మా అత్తగారితో మాట్లాడబోయాను. కానీ నేనేమీ అనకముందే ఆమె తన స్నేహితురాల గురించి చెబుతూ ఈ రోజు మధ్యాహ్నం భోజనం పూర్తయిన తర్వాత సాయంత్రం అందరం కలిసి ఆమెతో పాటు ఫన్ సిటీకి వెళ్తాం మనం అందరం కూడా అని చెప్పారు. అప్పుడు ఇంక నేనేమనగలను? నేను మౌనంగా ఉండి పనిలో పడ్డాను. ఆసక్తి లేకుండా నేను ఇంటిని అలంకరించడం ప్రారంభించాను. నేను కూడా తయారై సిద్ధంగా ఉన్నాను. కాసేపటికి డోర్ బెల్ మోగింది. అత్తయ్య గారు తన స్నేహితురాల్ని స్వాగతించమని నన్ను పంపించారు. నేను తలుపు తెరిచేసరికి పెద్ద పుష్పగుచ్చం వెనుక దాగి ఉన్న ముఖం చూసి నా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి చేసి తెల్లబోయాను. అక్కడ నా ఎదురుగా మా అమ్మ నిలబడి ఉంది. అమ్మ నాకు పుష్పగుచ్చాన్ని ఇచ్చి ఆశ్చర్యపరుస్తూ నన్ను పలకరించింది. నేను ఆశ్చర్యంగా, ఆనందంగా అమ్మవైపు చూస్తూ నిలబడిపోయాను. నా స్నేహితురాలకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పవా మరి అని మా అత్తగారు వెనక నుంచి అంటున్నారు. అమ్మ మీ స్నేహితురాలా? ఆశ్చర్యంతో అడిగాను. అరే, నేనే అబద్ధం చెప్పలేదే. మే స్నేహితుడిగా ఉండకూడదని ఎవరు చెప్పారు నీకు అన్నారు అత్తయ్య గారు. తప్పకుండా ఉండగలం. ఇది తన కోడల్ని కూడా కూతురిలా ప్రేమించే వారికి మాత్రమే సాధ్యం అంటూ ఆవిడ వెళ్లి అమ్మని కౌగిలించుకున్నారు. ఆనందంతో నాకు నోట మాట రాలేదు. నా కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. నేను అత్తయ్య గారి చేతుల్ని నా చేతుల్లోకి తీసుకుని వాటిని కళ్ళకద్దుకున్నాను. అరచేతుల్ని ముద్దు పెట్టుకుని ఆమెని కౌగిలించుకున్నాను. మా అమ్మ మమ్మల్ని చూస్తూ చెమ్మగిల్లిన కళ్ళతో నవ్వింది. బాంధవ్యాల పండుగను ఎంతో ప్రేమగా జరుపుకుంటూ ఒకవైపు మా అమ్మ నాకు సంబంధాల ప్రాముఖ్యతను నేర్పితే, మరోవైపు మా అత్తయ్య గారు హృదయపూర్వకంగా వాటిని ఎలా కొనసాగించాలో నేర్పించారు. వాళ్ళిద్దరూ నన్ను చూసి నవ్వుతూ నిలబడ్డారు. నాకు కలిగిన అదృష్టానికి గర్వంతో ఇద్దరి మధ్య నిలబడి ఉన్నాను. నా కళ్ళలో నీళ్లతో, ముఖంపై చిరునవ్వుతో. అప్పుడే నాకు అర్థమైంది, ఆత్మ గౌరవంపై దృష్టి పెట్టే బదులు ఇతరులకు గౌరవం ఇవ్వడం గురించి మనం ఎప్పుడూ ఆలోచించాలి అని. సమాప్తం. విన్నారు కదా, పరివర్తన కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయమని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో రేపు కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.